ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఒక టూ వీలర్, ఒక గన్, కొన్ని బుల్లెట్స్. హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీలో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి క్లూ ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. గత 2 ఏళ్లుగా పాక్లో జరుగుతోంది ఇదే. అది కూడా భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులనే వెంటాడుతున్నారు. ఈ మిస్టరీ వెనుక ఎవరున్నారనే ప్రశ్నకు సమాధానం భారత్కు అవసరం లేదు, పాకిస్తాన్కు అవసరం ఉన్నా తెలుసుకోలేదు. అందుకే అడపాతడపా విమర్శలే తప్ప పాక్ పాలకులు సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసేలా వాషింగ్టన్ పోస్ట్ సంచలన నివేదిక విడుదల చేసింది. పాకిస్తాన్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వేట వెనుక భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హస్తముందని నివేదించింది. ఇప్పుడు ఆ నివేదికే పాకిస్తాన్ భారత్ మధ్య కొత్త వివాదానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. ఇంతకు పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ పై వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టిన సీక్రెట్స్ ఏంటి? ఆ నివేదికపై భారత్ ఏమంటోంది? పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతోంది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ టార్గెట్ కిల్లింగ్స్ భారత నిఘా సంస్థ రాపరేనా? వాషింగ్టన్ పోస్ట్ పెడుతున్న టాప్ సీక్రెట్స్ ఏంటి? అమెరికా మీడియా నివేదికపై భారత్ పాక్ రియాక్షన్ ఏంటి? వారంతా భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. పైగా అప్పటి వరకు పాకిస్తాన్ నీడిలో క్షేమంగా ఉన్నారు. ఆ దేశ సరిహద్దులు దాటనంత వరకు తమ ప్రాణాలకు వచ్చిన ముప్పు లేదనే భావించారు. కానీ 2 ఏళ్లుగా దీనికి భిన్నమైన పరిస్థితులు పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. ఆ దేశంలో తలదాచుకున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతున్నారు. అది కూడా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న వారే కావడం పాకిస్తాన్ ఉలిక్కిపడేలా చేస్తుంది. ముఖ్యంగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ ఎలిమినేషన్ల వెనుక ఎవరున్నారో తెలుసుకోలేక ఉక్కిరిబిక్కిరయింది. ఈ హత్యల వెనుక భారత్ హస్తం ఉందన్న అనుమానాలున్నా మరణిస్తోంది ఉగ్రవాదులు కాబట్టి తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారు అక్కడి పాలకులు. కానీ ఆ దేశ మీడియా మాత్రం కెనడా మాదిరిగానే తమ దేశంలోనూ టార్గెట్ కిల్లింగ్స్ వెనుక భారత్ రా ఏజెంట్లు ఉన్నారని గగ్గోలు పెట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆ తరహా ఘటనలు జరగడం లేదు. ఎందుకంటే ఏర్పాటువాదంతో వారిలో వారే చంపుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సైతం పాకిస్తాన్పై దండెత్తుతున్నారు. కాబట్టి ఉగ్రవాదులను పని కట్టుకుని ఒకరు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ ఒక సంచలన కథనం రాసింది. 2021 నుంచి పాకిస్తాన్లో 6 ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత గూఢాచార సంస్థ పద్ధతి ప్రకారం ఈ హత్యల్ని అమలు చేసిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం నివేదించింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పక్కాగా ప్లాన్ చేసి 6 హత్యలు చేసిందని ఆరోపించింది. అమెరికా, కెనడాల్లో ఖలిస్తాన్ వేర్పాటువాదులను హతమార్చే ప్లాన్లకు పాక్ ప్లాన్కి సారూప్యతలు ఉన్నాయని చెప్పింది. పాకిస్తాన్లో హత్యలు చేసింది భారత పౌరులు కాదని, పాకిస్తాన్లోని చిన్న నేరస్తులు లేదా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన కిరాయి షూటర్లు అని వార్తాపత్రిక పేర్కొంది. దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తలను మధ్యవర్తులుగా నియమించుకుందని, నిఘా నిర్వహించడానికి, హత్యలు చేయడానికి, హవాలా లేదా అనాధికార లావాదేవీలను ఫైనాన్షియల్ నెట్వర్క్ ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించుకుందని తెలిపింది. 2022లో జహూర్ మిస్త్రీ అనే ఉగ్రవాది పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఇతడికి 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్తో సంబంధం ఉంది. ఆ టైంలో విమానంలోని ఒక ప్రయాణికుణ్ణి మిస్త్రీ హత్య చేశాడు. దీనిపై తన గుర్తింపును వెల్లడించని పాకిస్తాన్ అధికారి వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడుతూ, ఒక మహిళ తనను తాను తానాజ్ అన్సారీగా పరిచయం చేసుకుందని, మిస్త్రీని చంపే ఆపరేషన్లో భారతీయ ఇంటెలిజెన్స్ అధికారి నేరుగా పాల్గొందని చెప్పినట్టు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. మిస్త్రీని ట్రాక్ చేయడానికి 2 పాకిస్తానీయులను, అతనిని కాల్చడానికి 2 ఆఫ్ఘనిస్తాన్ పౌరులను, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, పశ్చిమాసియాకు చెందిన వారికి ఈ హత్యలో సంబంధం ఉందని, వీరిని తానాజ్ అన్సారీ నియమించుకుందని, ఒక్కొక్కరికి $5,500 అంటే మన కరెన్సీలో దాదాపుగా 4.7 లక్షలు ఇచ్చిందని సదరు పాకిస్తాన్ అధికారి వాషింగ్టన్ పోస్ట్కు వెల్లడించారట. 1990లో కశ్మీర్లో చురుగ్గా పనిచేసిన ఉగ్రవాది సయ్యద్ ఖలీద్ రజాని చంపడంలో కూడా భారత ఏజెంట్ అయిన మహిళ ప్రమేయం ఉందని, ఈ విషయాలను పాక్ అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. నిజానికి వాషింగ్టన్ పోస్ట్ మాత్రమే కాదు, లోక్సభ ఎన్నికల సమయంలో బ్రిటన్ మీడియా ది గార్డియన్ సైతం పాక్లో టార్గెట్ కిల్లింగ్స్ మన దేశ పనే అని నివేదించింది. భారత్కి ముప్పుగా ఉన్నారనుకున్న వాళ్లని టార్గెట్ చేసి హతమారుస్తున్నారనేది గార్డియన్ నివేదిక సారాంశం. 2019 పుల్వామా అటాక్ తర్వాత
రా ఇప్పటివరకు 20 మందిని చంపినట్టు వెల్లడించింది. పాకిస్తాన్లో నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టు వివరించింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం మొస్సాద్, రష్యా ఇంటెలిజెన్స్, కేజీబీ ఇదే విధంగా వేరే దేశాల్లో వ్యక్తులు చంపిస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. ఓవరాల్గా ఆ నివేదిక సారాంశం ఏంటంటే, ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చెందిన స్లీపర్ సెల్స్ పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ కి పాల్పడినట్టు ఆరోపించడం. 2 ఏళ్లుగా పాకిస్తాన్లో ఏం జరిగిందన్న ప్రశ్నకే వస్తే 2022లో జహూర్ మిస్త్రీ ఎలిమినేషన్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు 2023 ఫిబ్రవరి 20 నుంచి యాక్షన్లో దిగారు. ఆనాడు హిజ్బుల్లా ముజాహిద్దీన్ కు చెందిన టాప్ కమాండర్ బషర్ అహ్మద్ పీర్ రావలంపిడిలో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని 2 వ్యక్తులు బైక్ పై వచ్చి అతడి శరీరంలో బుల్లెట్లు దించారు. తర్వాత ఆల్ బదర్ ఉగ్రహం సంస్థకు చెందిన ఖాలిద్ రజా అనే నెల 28వ తేదీన హత్యకు గురయ్యాడు. అది కూడా సేమ్ ప్యాటర్న్లో. ఈ ఘటన తర్వాత మార్చి 4న మరో టెర్రరిస్ట్ ఎలిమినేషన్ జరిగింది. అతడి పేరు సయ్యద్ నూర్ షాలోబ్. ఇతనిది కూడా సేమ్ ప్యాటర్న్ డెత్తే. కైబో ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తర్వాత సర్దార్ హుసేన్ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఇందులో చిన్న చేంజ్ ఉంది. ఎందుకంటే ఈ హత్యకు సింధుదేశ్ రివల్యూషనరీ ఆర్మీ బాధ్యత తీసుకుంది. ఆ తర్వాత ఈ మిస్టీరియస్ ఎలిమినేషన్లో కాస్త గ్యాప్ వచ్చింది. కానీ ఆ గ్యాప్ ఎంతో కాలం లేదు. ఇక తాము సేఫ్ అని టెర్రరిస్టులు రిలాక్స్ అయ్యేలోపు మరోసారి హంటర్ల తుపాకీ పేలింది. సెప్టెంబర్ 8న అబూ ఖసీం అనే ఉగ్రవాదిపై ఆ తుపాకీ పేలింది. 2023 సెప్టెంబర్ 8న తర్వాత పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులు రోజులు లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఉగ్రవాదుల ఏరివేతలో సెకండ్ హాఫ్ మొదలైంది అప్పుడే. అక్టోబర్ 11న సియాల్కోట్లో తలదాచుకున్న షాహిద్ లతీఫ్ను ఏకంగా మసీదుపై కాల్పులు జరిపి మరీ ఎలిమినేట్ చేశారు. అదే రోజు ముల్లా బహౌర్ అలియాస్ షర్మూజ్, అదే నెల 20న దావూద్ మాలిక్, అక్టోబర్ 23న మహమ్మద్ సలీం, నవంబర్ 5న కవా షాహిద్, నవంబర్ 9న అక్రమ్ ఖాన్, అదే నెల 12న తారిక్ రహీం, 14న మహ్మద్ ముమిల్, డిసెంబర్ 6న హంజాలా అద్నాన్ హతమయ్యారు. ఈ మర్డర్స్లో చాలా వరకు ఒకే ప్యాటర్న్లో జరిగినవే. 2 వ్యక్తులు బైక్పై రావడం, బుల్లెట్లు దించి వెళ్ళిపోవడం, ఇదే జరిగింది. కానీ ఈ యాక్షన్లో ఇటీవల చిన్న చేంజ్ కనిపించింది. బయటకు రాని ఉగ్రవాదులపై విషప్రయోగాలు జరిగాయి. 26/11 దాడుల సూత్రధారి షాజిద్ మీర్పై జైల్లోనే విషప్రయోగం చేశారు. తర్వాత దావూద్ ఇబ్రహీం విషయంలో అదే విషప్రయోగం వార్తలు రావడంతో అతడు కూడా 2 యాక్షన్కే చిక్కాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే 2022 నుంచి పాక్లో జరిగింది ఇదే. మరి ఈ యాక్షన్ పై ఇండియా ఏం చెప్పింది? నయా భారత్ డోజియర్ नहीं भी देता, ये नया भारत है, घर में घुसकर मारता है. सर्जिकल स्ट्राइक, एयर स्ट्राइक के तमाचे ने पाकिस्तान को हिलाकर रख दिया था. वो वक्त चला गया जब हम दुनिया में जाकर के रोते रहे. आज स्थिति ये है, पाकिस्तान दुनिया भर में जा करके रो रहा है. ఇది నయా భారత్. ఎక్స్ట్రాలు చేస్తే ఇంటికొచ్చి లేపేస్తాం అని లోక్సభ ఎన్నికల్లో పలుమార్లు మోడీ చేసిన వ్యాఖ్యలే ఇవి. అంతే తప్ప నేరుగా పాకిస్తాన్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కి బాధ్యత వహించలేదు. ఆ అవసరం కూడా భారత్కు లేదు. అయితే మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని భారత్ను నిందించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. అగ్రరాజ్యం అమెరికా ముందు పంచాయతీ పెట్టింది. కెనడాలో చేస్తున్నట్టే తమ దేశంలోనూ భారత్ టార్గెట్ కిల్లింగ్స్ చేస్తోందని మొరపెట్టుకుంది. దీనికి అమెరికా కూడా భారత్కే మద్దతుగా నిలిచింది. విదేశీ గడ్డపై ఉగ్రవాదులను ఏరివేసే విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోదని బైడెన్ సర్కార్ స్పష్టం చేసింది. అమెరికానే కాదు, పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఏరివేత గురించి బాధపడే దేశం ఒక్కటి కూడా లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ఆ దేశ ఉగ్రవాద ముఠాలతో బాధింపబడని దేశమే లేదు. అందుకే పాక్లో ఎంతమంది ఉగ్రవాదులు హత్యకు గురవుతున్నా ఒక్కటంటే ఒక్క దేశము ఇస్లామాబాద్కు మద్దతుగా నిలవలేదు. ఇక వాషింగ్టన్ పోస్ట్ నివేదిక విషయానికి వస్తే బ్రిటన్ మీడియా ది గార్డియన్ నివేదికలనే కొంత చర్చ జరుగుతోంది తప్ప అంతకుమించి జరిగేదేం ఉండదు. ముఖ్యంగా ఉగ్రదేశానికి ఒరిగేది కూడా ఏదీ ఉండదు.